వెల్కమ్ టు వెబ్ డిజైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసాము అంటే యాట్రిబ్యూట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ యాట్రిబ్యూట్, యాట్రిబ్యూట్స్ చేంజ్ చేస్తే యాక్చువల్ బిహేవియర్ ఆఫ్ ఏ ట్యాగ్ అని మనం కొన్ని యాట్రిబ్యూట్స్ చూసాం. హైట్ అని, విడ్త్ అని, అలైన్ అని. అలాగే మనం ఇమేజ్ ట్యాగ్ కూడా చూసాం, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ చూసాం, బిఆర్ బ్రేక్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్, అలాగే ఇమేజ్ ట్యాగ్. ఈ సెషన్లో ఏం చూద్దామంటే మనం we will see HTML controls. HTML కంట్రోల్స్ గురించి చూద్దామండి. మనం ఈ HTML కంట్రోల్స్ అంటే ఏంటంటే, మనం ఒక ఆన్లైన్లో ఏదైనా ఫామ్ చూసాం. సపోజ్ ఐ విల్ టేక్ ఫేస్బుక్. ఇక్కడ ఫేస్బుక్ చూస్తే మనం ఇక్కడ ఈ వీటిని టెక్స్ట్ బాక్స్ అంటారు. ఓకే, అలాగే ఇక్కడ బర్త్డే అనే దాన్ని లేబుల్ అంటారు, ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అనే దాన్ని లేబుల్ అంటారు, పాస్వర్డ్ దాన్ని లేబుల్ అంటారు, ఇక్కడ లాగిన్ అనే దాన్ని బటన్ అంటారు, అలాగే డ్రాప్ డౌన్స్, రేడియోస్. ఓకే, వీటిలన్నిటిని HTML కంట్రోల్స్ అంటారు. ఈ కంట్రోల్స్ యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ ఫామ్ని తయారు చేయవచ్చు. ఇవి ఎలా చేస్తామో చూద్దాం. వీటి సింటాక్స్ ఏంటి. ఫస్ట్ ఏంటంటే, సపోజ్ మనకి లేబుల్ ఉంది. లేబుల్ ఇలాగా ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్, పాస్వర్డ్, యూజర్ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాటి ఎలాగంటే మనం డైరెక్ట్గా రాసేవచ్చు యూజర్ నేమ్. సో నాకు యూజర్ నేమ్ అని వచ్చింది. అదే టెక్స్ట్ బాక్స్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ట్యాగ్ మెన్షన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాగ్. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ ఏంటంటే దీనికి ఒక అట్రిబ్యూట్ ఉంది, టైప్ అనేది. టైప్ ఈక్వల్ టు, చూడండి, నాకు టెక్స్ట్ బాక్స్ కావాలనుకోండి, టెక్స్ట్ అని మెన్షన్ చేయాలి. ఇన్పుట్ అని రాసి మనం ట్యాగ్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని మెన్షన్ చేస్తే విల్ గెట్ టెక్స్ట్ బాక్స్. చూడండి, ఐ కెన్ ఎంటర్ సంథింగ్ ఆన్ ద టెక్స్ట్ బాక్స్. అలాగే మనకి పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ అగైన్ లేబుల్, పాస్వర్డ్. అలాగే అగైన్ టెక్స్ట్ బాక్స్ కాబట్టి ఇన్పుట్ అని తీసుకున్న టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను ఆ పేజ్కి వెళ్ళి చూస్తాను. యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది. లైక్ ఫేస్బుక్. ఓకే, దే హ్యావ్ 2 లేబుల్స్, ఈమెయిల్ ఆర్ ఫోన్, పాస్వర్డ్, 2 టెక్స్ట్ బాక్సెస్. నాకు అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ అని పెట్టుకున్నా, నాకు 2 టెక్స్ట్ బాక్సెస్ వచ్చాయి. ఇక్కడ నేను ఏంటి ఎంటర్ చేయగలను. కమింగ్ టు పాస్వర్డ్ వచ్చేసరికి ఆ పాస్వర్డ్ విజిబుల్గా ఉందండి. ఇదేంటంటే ఎప్పుడు ఇన్విజిబుల్గా ఉన్నది. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఇంకో అట్రిబ్యూట్ ఏంటంటే, ఇక్కడ టైప్ దగ్గర విల్ డిలీట్ టెక్స్ట్ అండ్ ప్లేస్ పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే మనం టైప్ చేస్తే ఆ టెక్స్ట్ బాక్స్ ఎలా యాడ్ చేస్తుంది అంటే, ఒక పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ లాగా యాడ్ చేస్తుంది. ఏంటంటే మనం డేటా ఏది ఎంటర్ చేసినా దట్ షుడ్ బీ ఇన్ ఇన్విజిబుల్ ఫార్మేట్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం లేబుల్ ఎలా ఉంటుందో చూసాం, ఒక నార్మల్ టెక్స్ట్ బాక్స్ చూసాం, అలాగే పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ చూసాం. నెక్స్ట్ మనకేం కావాలి, ఒక బటన్ అనేది మనకు కావాలి. బటన్ ఎలా రాస్తాము అంటే, ఇన్పుట్. ప్రతిసారి మనం ఏ కంట్రోల్ వాడుతున్నా ఇన్పుట్ అనే కీవర్డ్ వాడతాం. ఇన్పుట్ టైప్ దగ్గర బటన్. చూడండి, బటన్ అయితే బటన్ పెడతాం, చెక్ బాక్స్ అయితే చెక్ బాక్స్, క్యాలెండర్ అయితే డేట్ అని మెన్షన్ చేస్తాం. నేను బటన్ అని పెట్టా. చూడండి నాకేం వస్తుందో. నాకు ఒక బటన్ వచ్చింది, బట్ బటన్లో నాకు ఇలా లాగిన్ అని ఏమీ రావాలి, క్రియేట్ అనే అకౌంట్ అని. అలా రావాలి అంటే మనం ఇంకో యాట్రిబ్యూట్ మెన్షన్ చేయాలి. బటన్కి వాల్యూ అనేది ఒక యాట్రిబ్యూట్. ఇక్కడ ఏంటంటే లాగిన్ అని మెన్షన్ చేశా. చూడండి, నాకు ఇది బటన్లో యాడ్ చేస్తుంది. టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్, యూజర్ నేమ్ అనేవి లేబుల్. ఇక్కడ గమనిస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, టెక్స్ట్ బాక్సెస్కి ఏమో వాల్యూ అనే యాట్రిబ్యూట్ ఇవ్వాల, ఓన్లీ బటన్కే ఎందుకు ఇచ్చాను. మీరు గమనిస్తే ఎందుకు అంటే, సపోజ్ నేను టెక్స్ట్ బాక్స్కి కానీ వాల్యూ అనే యాట్రిబ్యూట్ మెన్షన్ చేశాను, మీకు ఎలా వస్తుంది అంటే, మీ పేజ్ లోడ్ అవ్వగానే టెక్స్ట్ బాక్స్లో ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఫిల్ అయ్యి వస్తుంది, మీరు డిలీట్ చేసుకొని ఎంటర్ చేయాలి. సో దిస్ ఈజ్ రాంగ్. టెక్స్ట్ బాక్స్కి వాల్యూ అనే ప్రాపర్టీ ఉండదు. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి లైట్గా ఉంది. ఓకే, దీన్ని ఏమంటారంటే వాటర్ మార్క్ అంటారండి. దీన్ని ఎలా ప్లేస్ చేస్తామంటే, సపోజ్ ఈ టెక్స్ట్ బాక్స్ పెట్టే బదులు, ఇక్కడ వాల్యూ పెట్టే బదులు ప్లేస్ హోల్డర్. ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ రాస్తారో ఆ టెక్స్ట్ వాటర్ మార్క్లో ఉంటుందండి. చూడండి, ఎంటర్ యూజర్ నేమ్ అనేది వాటర్ మార్క్లో ఉంది. నేను ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తానో
ఇట్ వోంట్ ప్లే అగైన్. అలాగే మీరు పాస్వర్డ్కి పెట్టుకోవాలంటే అగైన్ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ దగ్గరికి వెళ్తారు, ప్లేస్ హోల్డర్ ప్లేస్ చేస్తారు. ఓకే, సో మనకి ఫేస్బుక్లో వాళ్ళు ఎలాగైతే డిజైన్ చేస్తారో మనకి అలాగే వచ్చింది. సపోజ్ మనకి డిజైన్ ఇలా రావాలి, యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉండాలి, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఉండాలి, లాగిన్ ఉండాలి. ఈ సినారియోలో ఏం చేస్తానంటే నేను బ్రేక్ వాడతా. ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గర ఒక బ్రేకు, ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గర ఒక బ్రేకు వాడతా. చూడండి, నాకు రెండు పక్క పక్కన వచ్చేసాయి. సపోజ్ ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది. సపోజ్ పాస్వర్డ్ లేబుల్ దగ్గర ఏదైనా ఒక వర్డ్ పెరిగింది, పాస్వర్డ్ అనే లేబుల్ దగ్గర ఒక వర్డ్ పెరిగింది అనుకోండి, ఏమవుతుందో చూడండి. ఈ అలైన్మెంట్ ఇష్యూ వచ్చింది, అంటే ఈ బాక్స్ ముందుకు జరిగింది, అలాగే చూడడానికి నీట్గా లేదు. దీన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది టేబుల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. ఓకే, బై యూజింగ్ టేబుల్స్ వీ కెన్ మేక్ ఫార్మ్స్ ఇంటూ ఇన్ అలైన్మెంట్ ఆర్డర్. ఇక్కడ చూస్తే అన్ని అలైన్మెంట్స్తో వచ్చాయండి. నెక్స్ట్ సెషన్లో విల్ సీ అబౌట్ టేబుల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.